హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ పచ్చడి అనగానే నాన్ వెజిటేరియన్స్కి అయితే ఆ చికెన్ పచ్చడి అనేది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, డబ్బులు పెట్టి కొనేస్తూ ఉంటారు బయట. తర్వాత అది టేస్ట్ బాగుందని బాగాలేదని ఈ గోలంతా ఎందుకండి, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పోలేదు. పదండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ పచ్చడి కోసము మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే మిరియాలు, ఇంకా జీలకర్ర, నెక్స్ట్ ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంతెంత అనేది ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మేము చేసుకునేది కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నామండి. మా ఇంట్లో స్పైసీగానే లైక్ చేస్తారు కాబట్టి మీరు కావాలనుకుంటే మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా ఇవన్నీ కొంచెం కొంచెం తగ్గించుకొనే వేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆరాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో నేను 1.5 kg చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మొత్తం కూడా ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. వాటర్ పోసుకునేది ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ వాటర్లో ఇంచి చికెన్ తీసేసి ఒక స్ట్రైనర్లో వేసి ఉంచుకోవాలి, వాటర్ అంతా బయటకు వచ్చేసే విధంగా. తర్వాత ఒక కడాయిలో 1/2 లీటర్ వరకు నూనె పోసుకొని మనము ఉడికించి తీసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ మనము స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే వాటర్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఆ చికెన్ని మనము ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. డైరెక్ట్ మనము ఆయిల్లో రోస్ట్ చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు. చికెన్ పీసెస్ కూడా మీరు కావాలనుకుంటే కొంచెం చిన్న చిన్న పీసెస్గా కూడా కొట్టించుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చికెన్ పీసెస్ని వేయించుకోవాలి. మరీ ఎక్కువ రోస్ట్ చేసేస్తే చికెన్ ముక్కలు మరీ గట్టిగా అయిపోతుంటాయి. సో ఈ మాత్రం బ్రౌన్ కలర్ వస్తే తీసేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ సేమ్ ఇదే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోవాలి నూనెలో, పచ్చివాసన పోయే విధంగా. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఆవాలు, మెంతిపిండి కూడా యాడ్ చేసుకుంటారండి చికెన్ పికెల్కి, కానీ మేమైతే వేసుకోమన్నమాట. సో మేము చేసుకునే విధానం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి, అలాగే మెంతిపిండి కూడా కలుపుకోవచ్చు. మసాలా పౌడర్ కూడా ఎప్పుడు మనము అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్లేవర్స్. నెక్స్ట్ ఇందులో మనము సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కూడా కలిసేలాగా కలుపుకున్నాం కదండి. ఒక 5 మినిట్స్ మనం ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మసాలా అంతా ముక్కలకి పడుతుంది. ఇక్కడ చూసారు కదా, మనం వేసుకున్న మసాలా మొత్తం కూడా పీసెస్కి బాగా పట్టింది. ఇలా దగ్గర పడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం కోసము ఆల్రెడీ ఎండుమిరపకాయలు కూడా మసాలాలో యాడ్ చేసాము. సో చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎప్పుడు కూడా ఇంతే యాడ్ చేయాలని ఏమీ లేదండి. ఎవరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి వాళ్ళు కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కారం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. 2 లేక 3 నిమ్మకాయల నుంచి తీసిన జ్యూస్ని ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసం మాత్రము ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి, వేడి మీద కలుపుకూడదు. అంతేనండి, చికెన్ పచ్చడి కావాలనుకుంటే వేలకు వేలు డబ్బులు బయట ఖర్చు పెట్టే బదులు ఇలా ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి అప్పటికప్పుడు కన్నా కూడా ఒక రోజు తర్వాత తింటే దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.